చౌతురది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. శబ్ద కాలుష్యం లేని రోజుల్లో ఈ రాళ్ళపై కొడితే సైనికులు ప్రజలు అప్రమత్తమయ్యేవారని ఇక్కడ వారు చర్చిస్తున్నారు. రాజుల కాలంలో ఎవరైనా దండెత్తితే ఇలాంటి ట్రిక్స్ పాటించేవారని పూర్వీకులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామం ఇది. హైదరాబాద్ టు విజయవాడ ప్రధాన రహదారిపై ఉన్న గ్రామ పరిధిలోని నాగరగుట్టపై ఉన్న అరుదైన మ్యూజికల్ స్టోన్స్ గత చరిత్రకు ఆనవాలుగా ఉన్న ఈ రాళ్ళు ఇప్పుడు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక్కడ రాళ్ళు రాగాలు పలికిస్తున్నాయి. వీటి నుండి వెనుసొంపైన శబ్దాలు వినిపిస్తున్నాయి. సంగీతంలో సరిగమల వలె ఒక్కో చోట ఒక్కో శబ్దం వినిపిస్తుంది. గుడిలో బడిలో గంట సౌండ్ల కిలోమీటర్ వరకు వినిపిస్తున్నాయి. ఈ వింతను చూసేందుకు నాగరగుట్టకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ రాళ్ళు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయా లేక పూర్వకాలంలో రాజులు ఏర్పాటు చేశారా అనేది మిస్టరీగా మారింది. సంగీతానికి రాళ్ళు కరుగుతాయో లేదో తెలియదు కానీ ఇక్కడ ఉన్న రాళ్ళు నుండి సరిగమ ధ్వనులతో మారుమోగుతున్నాయి. ఒక రాయి కాదు, ఇక్కడున్న ఒక్కో రాయి నుండి ఒక్కో చోట సప్త స్వరాలు వినిపిస్తున్నాయి. ఇది వినడానికి మీకు కొంత వింతగా అనిపించినా గత చారిత్రక ఆనవాలు ఇప్పుడు గుర్తు చేస్తున్నాయి. కొండపై ఎన్నో రాళ్ళు ఉన్నా కొన్ని రాళ్ళు మాత్రమే రకరకాల శబ్దాలను ఇవ్వడం ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇది సంగీత ప్రియులకు ఎక్కడ లేని సంతోషాన్ని కలిగిస్తుంది. చిన్నపిల్లలు పెద్దలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక స్వరాలు పలికే రాళ్ళు హంపి దేవాలయంలో మాత్రమే ఉండగా ఇక్కడ సైతం ఒక్కో రాయి ఒక్కో రాగం పలుకుతుంది. దీంతో పాటు సూర్యాపేట జిల్లాలో పిల్లల మర్రి గ్రామంలో కాకతీయులు నిర్మించిన శివుడు దేవాలయ స్తంభాల మీద రూపాయి నాణ్యంతో కొడితే ఇలాంటి శబ్దాలే వస్తుంటాయి. అయితే ఆ రాళ్లను ఇక్కడి నుండే తీసుకెళ్లారా అనేది పూర్తిగా తెలియకపోయినా దానిని సరిగ్గా పోలి ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. శబ్ద కాలుష్యం లేని రోజుల్లో ఈ రాళ్లపై కొడితే సైనికులు ప్రజలు అప్రమత్తమయ్యేవారని ఇక్కడ వారు చర్చిస్తున్నారు. రాజుల కాలంలో ఎవరైనా దండెత్తితే ఇలాంటి ట్రిక్స్ పాటించేవారని పూర్వీకులు చెబుతున్నారు.